తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలిలో అమరావతి కాలనీకి చెందినటువంటి కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేదిక హాస్పిటల్ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. కార్తీక పౌర్ణమి రోజు ఆస్తమా పేషెంట్స్ కూడా ప్రత్యేకమైన ఆయుర్వేద మందును కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. విశ్రాంత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆళ్ళ నాగిరెడ్డి గారు దాదాపు 28 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు, నిరంతరాయంగా కూడా. అయితే ఈ పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ ఆస్తమా రోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మందును కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. అసలు ఈ మందు ఏ విధంగా ఉంటుంది, దీని ద్వారా ఆస్తమా రోగులకు ఎటువంటి ఊరట చెందుతున్నారు, దీని ద్వారా కూడా ఏ విధంగా రోగాలు జబ్బులు నయమవుతాయనేది కూడా డాక్టర్ ఆళ్ళ నాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఎస్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, మీరు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆయుర్వేద మందు వల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఈ ఆస్తమా వీటిని ఎట్లా తగ్గిస్తుంది ఇది? నమస్తే అండి, నేను డాక్టర్ ఆళ్ళ నాగిరెడ్డి, కేఎస్ఎస్ ఆయుర్వేద వైద్యశాల వ్యవస్థాపకుండండి. బేసిక్గా నేను తెనాలి మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్గా 1973 నుంచి వర్క్ చేస్తున్నానండి. 2006లో నేను రిటైర్ అయ్యాను. యాక్చువల్గా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఔషధాన్ని నేను వైద్యం నేర్చుకున్న దగ్గర నుంచి కూడా, చదువుకున్న దగ్గర నుంచి కూడా తెలుసు. దీని గురించి ఇవ్వటానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సో ఆ నియమాలు పాటించి ఇవ్వాలంటే ముఖ్యంగా స్వార్థం ఉండకూడదండి. ఈ మందు ఇవ్వాలంటే నిస్వార్థ సేవ చేసినప్పుడే ఈ ఔషధం పనిచేస్తుంది అనేటటువంటి ఒక నాకు తెలిసినటువంటి పరమ రహస్యం, ఒక మాటలో చెప్పాలంటే. కానీ మనుషులం కదండి, మానవులం కదా మనం, ఏదో ఒక ఆశ కోరిక ఉంటుంది. అందుకని నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇవ్వలేదండి. కానీ అనుకోకుండా మరి భగవంతుని రీతిలో మా చిన్నమ్మాయి కుమారి సుప్రియ మమ్మల్ని అనుకోకుండా అకాల మరణానికి గురైంది. అది కూడా ఆమె కార్తీక పౌర్ణమి రోజున తన జీవితాన్ని విశ్రాంతి తీసుకుంది. సో ఆ తర్వాత నాకు అనిపించింది, మనం ఇంకా చేయగలిగింది ఏం లేదు ఈ జీవితంలో, జన్మలో మనకి ఇంకేం ఆశించలేదు. ఆమె పేరు మీద, ఆమె ఆత్మశాంతికి, ప్రజలకు సేవ చేయటానికి నాకు ఏదన్నా ఈ అవకాశం ఉంటుందేమో అని ఆలోచిస్తే ఈ అవకాశం దొరికిందండి. ఈ ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా ఇవ్వాలి, ఏ ఫలాపేక్ష ఆపేక్ష లేకుండా ఇస్తేనే ఇది పనిచేస్తుంది అని నాకు మహర్షుల ద్వారా, కొంతమంది ద్వారా నాకు తెలిసింది. కానీ ఈ అవకాశాన్ని ఇక్కడి నుంచి సద్వినియోగం చేసుకోవాలని గత 28 సంవత్సరాలుగా ఈ ఔషధాన్ని పంపిణీ చేయటం మొదలుపెట్టానండి. సో ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా ఈ ఔషధం మొదలుపెట్టినప్పుడు ఐ థింక్ ఇట్ ఈజ్ 1996 అనుకుంటాను, 96 or 97 ఎగ్జాక్ట్లీ, దిస్ రికార్డ్ ఈస్ దేర్. ఆ సంవత్సరం మొదలుపెట్టానండి. టీవీలో, న్యూస్లో, పేపర్లో అన్ని ప్రచారాలపై ఇచ్చాను. సో ఆ రోజునటువంటి ఆ ప్రయత్నం ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. ఫస్ట్ 1 or 2 years చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఒక మనసుకి కలిసివేసేటటువంటి ఇన్సిడెంట్ నేను చెప్తానండి. ఆ మొదటి సంవత్సరం ఇచ్చినప్పుడు, రెండో సంవత్సరం కొంతమంది పేషెంట్స్ నా హాస్పిటల్కి వచ్చి నా మనసుని బాగా కలత చెందే విధంగా కూడా చాలా ఆర్ద్ర హృదయంతో నేను ఫీల్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ చెప్తానండి. చిలకలూరుపేట, నరసరావుపేట నుంచి కొంతమంది పేషెంట్స్ వచ్చి ఒక బుట్ట నిండా పూలు, బుట్ట నిండా కాయలు, దండలు తీసుకొచ్చి నా కోసం వెయిట్ చేశారు. నేను వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వస్తే ఏంటంటే మిమ్మల్ని చూడాలంటున్నారండి అని చెప్పారు. జనరల్గా నేను ఈ రూమ్లో కూర్చుంటానండి, పంపిణీ కోసం బయట ఏర్పాటు చేస్తుంటాము. యాక్చువల్గా నన్ను ఆ రోజు లోపలికి రానివ్వలేదండి. నేను 10ంటికి వస్తాను కదా, 7 గంటల 8 నుంచి బయట కూర్చునే వాళ్ళు పెద్ద క్యూ ఉండేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినట్టుగా పేషెంట్స్కి పూర్తిగా ఇంటికి ఇచ్చే ఏర్పాటు అప్పుడు చేయలేదు.
మా దగ్గరికి వచ్చి తీసుకునేవాళ్ళు. ఆ క్రమంలో ఒక పెద్ద ఆవిడ 2 చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గరికి నా కాళ్ళకు నమస్కారం చేసుకుని పూలదండ అది అయిపోయింది, పూలు ఇవ్వబోయింది. అమ్మ వాట్ ఈజ్ దిస్, నేనేం చేశానమ్మా మీకేంటంటే, ఇవి అమ్మ బాబు చిన్నపిల్లలు 2 ఉన్నారండి, ఈ పిల్లలు 2 కూడా వీళ్ళ అమ్మ నాన్న పీడియాట్రిషియన్స్ డాక్టర్స్. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో మందులు వాళ్ళ నాన్నగారు ఇన్హిబిటర్స్, ఎనలైజర్స్, నెబులైజర్స్ ఎన్నో వాడి పుట్టిందంటే రెగ్యులర్ వాడుతూ ఉన్నారు. పిల్లల డాక్టర్ సహజంగా మీకు తెలిసింది కదా. అంటే ఈ మందు పోయిన సంవత్సరం మేము తీసుకున్నాము. ఈ 2 పిల్లలకి వాడిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. మా అబ్బాయి మాకు ప్రత్యేకంగా చెప్పాడు, ధన్యవాదాలు అమ్మ, పిల్లల్ని తీసుకెళ్ళి డాక్టర్ గారికి కనపడారు, ఈ సంవత్సరం కూడా తీసుకురా అన్నారు. తీసుకొచ్చానయ్యా, వీళ్ళు చాలా బాగుంది, బాగా తగ్గింది, చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పినప్పుడు నిజంగా నాకు అనిపించింది నేను చేసిన సేవ నేను కాదు, ఆ భగవంతుడే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి చేశాడేమో. నేను ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా ఈ చెప్పినటువంటి 4 నియమాలు పాటిస్తేనే వాళ్ళకి తగ్గింది అనే ఉద్దేశంతో నేను చాలా హ్యాపీగా పోయాను. అలాగే మరికొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఏసీలో ఉంటూ ఉంటాం, చాలా సఫర్ అవుతూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు కూడా చెప్పారు, నాకు ఈ సంవత్సరం అంతా వాడానండి, చాలా బాగుంది, నాకు అసలు ఏసీలో ఉన్నా కానీ జాబ్ చేస్తున్నా కానీ నాకు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ రాలేదు, నా వర్క్ డిస్టర్బెన్స్ రాకుండా వర్క్ ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నానని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటేనండి, కొంతమంది ఈ ఔషధం తిన్నవాళ్ళు ఆ 2వ సంవత్సరంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఫీలింగ్ ఏంటంటే, డాక్టర్ గారు నేను ఇంతకుముందు నాకు ఐస్ క్రీమ్ తినేవాడిని, కోల్డ్ డ్రింక్స్ తాగేవాడిని, బాగా అన్ని విపరీతంగా అన్ని తాగింది, ఏది తాగినా బాగా బాధపడేవాడిని, సఫర్ అయ్యేవాడిని, మరి మీ మందు తిన్న తర్వాత నాకేమని తెలియదండి, నాకు అసలు రావట్లేదండి, కూల్ డ్రింక్స్ తాగుతున్నాను, ఐస్ క్రీమ్ తింటున్నాను, అన్నీ తింటున్నాను అన్నావు. బాబు నీకు నమస్కారం అయ్యా, అలాంటి పనులు మాత్రం చేయొద్దు దయచేసి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, ఇది భగవంతుని కృప, నీ మనస్ఫూర్తిగా తిన్నావు, నీకు తగ్గింది, ఈ ఔషధ గుణాలు నీకు పనిచేసినాయి అని ఎక్స్పెరిమెంట్ చేయొద్దు అన్నాను. అలాగే చాలామంది చాలా అభిప్రాయాలు చేశారండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 25 సంవత్సరాల నుంచి కొంతమంది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా తీసుకుంటున్నారండి. వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా ఇంకా రాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత కొంతమంది పూర్తిగా ఉపశమనం తగ్గి తర్వాత రాకుండా ఉంటున్నారు, కొంతమంది 6 నెలలు రాకున్నారు, కొంతమంది వింటర్ సీజన్లో రాకుండా, అట్లా వాళ్ళ యొక్క అనుభూతులన్నింటినీ కూడా మేము తెలుసుకుంటున్నాం, వింటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఏదో భగవంతుని దయ వల్ల నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాను, చేయడానికి ఏర్పాట్లు చేశాను. ఈ ప్రతి సంవత్సరం మీరు గత 28 సంవత్సరాల నుంచి ఈ మందు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా దీని ద్వారా కూడా సత్ఫలితాలు పొందినట్టు చెప్తున్నారు. దీనికి ముఖ్యంగా 4 నియమాలు పెట్టారు మీరు. ఈ మందు ఇలాగే వాడాలి, కార్తీక పౌర్ణమి రోజు ఈ మందు సేవించాలని చెప్తున్నారు. దానికి సంబంధించి ఆ రీజన్ ఏంటి? ఈ 4 నియమాలు పాటిస్తేనే ఎట్లా దొరుకుతుంది? నాకు తెలిసినంత వరకు అండి, ఈ నియమాలు నాకు మహర్షుల ద్వారా తెలిసిన నియమాలే. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నాకు తెలియదు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసినంతవరకు, నేను అధ్యయనం చేసినంతవరకు నాకు తెలిసిన ఏంటంటే, భారతీయ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. దీనిలో ఉన్నటువంటి 4 నియమాలు కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి నియమాలుగా నేను భావించాను. ఆయుర్వేద శాస్త్రాన్ని స్టడీ చేశాను. వాటికి ఏమైనా లింక్ ఉందా, దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటా అని చెప్పి నేను స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, కార్తీక పౌర్ణమిని గురించి ఆయుర్వేద శాస్త్రంలో కూడా చాలా వివరంగా చెప్పారు. దాని ప్రాముఖ్యత ఏంటంటే, ఫస్ట్ నియమం ఏంటంటేనండి, ఆ కార్తీక పౌర్ణమి గడియలలో ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉన్నందువల్ల ఉపయోగం ఏమిటి అంటే, మనం వాట్ ఎవర్ వీ టేక్ ఇట్ విల్ బి అబ్జార్బ్డ్ కంప్లీట్లీ ఆఫ్టర్ ది ఉపవాసం. మనం తీసుకున్న తర్వాత 2వ రోజు తీసుకోవాలి. అప్పటిదాకా ఉపవాసం ఉంటే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ కానీ, ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కానీ ఏమన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోయి, అగ్ని పచనం బాగా అయ్యి, అగ్ని ధాతువు బాగా ఉత్పత్తి అయ్యి, మనసులో కానీ శరీరంలో కానీ తను తీసుకునే ఆహారం కూడా పూర్తిగా అబ్జార్బ్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో దాంతో వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉండి, నేను ఉపవాసం ఉన్నాను, నాకు పౌర్ణమిలో మంచి ఉపవాసం ఉన్నాననే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో అది ఒకటండి. రెండవది, పాలు బియ్యముతో పరమాన్నం చేయాలి. ఆ పరమాన్నాన్ని పూర్తిగా వెన్నెల పడేటట్లుగా ఏ విధమైన మూత పెట్టకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పాం. దానిలో కూడా ఒక పరమార్థం ఉందండి. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలిసింది కూడా, భారతీయ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి విలువ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఎంతోమంది సైంటిఫిక్గా స్టడీ కూడా చేశారు దానిలో పద్ధతులు ఏమిటి ఎందుకని. ఆ పౌర్ణమి వెన్నెల యొక్క శక్తి చాలా ఉధృతమైందండి. దాని వంటి శక్తి వల్ల ఆ పరమాన్నానికి బాగా శక్తి వచ్చి, అది తీసుకున్న తర్వాత ఆ పౌర్ణమి యొక్క రేసు ఆ రైస్ మీద పడినందువల్ల, పాలు బియ్యంతో పడినందువల్ల
శక్తి బాగా వస్తుంది. చాలామంది ఈ మధ్య మనం కూడా తెలుసు, అందరికీ తెలిసిందే, పౌర్ణమి రోజున సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ వంటలు వండుకొని అక్కడ పరమాన్నాన్ని, వాళ్ళ ఆహారాన్ని, నియమాలన్నీ కూడా పెడుతూ ఉంటారు. సో దానికి కారణం అదే. సో కాబట్టి ఈ పరమాన్నాన్ని వెన్నెల్లో పెట్టడానికి కారణం అది. రెండవది, పరమాన్నం తీసుకొచ్చిన తర్వాత మేము ఇచ్చేటటువంటి ఈ మందు మొత్తం ఒక్కసారే తినాలన్నాను, సంవత్సరం డోసు. కాబట్టి కార్తీక పౌర్ణమి సంవత్సరానికి ఒకరోజే వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం డోసు అంతా కూడా ఒక్కసారే ఇవ్వాలి. కానీ దాని మీద తీసుకున్న తర్వాత నేను ఈ 4 నియమాల్లో ఒకటి రాసినప్పుడు పూజ చేసుకుని మనస్ఫూర్తిగా తీసుకోండి, మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ తినండి అన్నాను. నాకు చాలామంది చాలా రకాలంటే ప్రశ్నలు వేశారండి. చాలా బాధగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, అన్నీ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఏమంటే ఇష్టదైవం అంటారు, నాకు దేవుడు లేడు, నమ్మం, ఏం చేయమంటారనే వాళ్ళు. మీరున్నారు కదా, మీరు నమ్ముతారు కదా, మీ దేవుడు మీరే అనుకోండి, కాసేపు అలా తినండి అని చెప్పి చాలామంది చెప్పాను. కానీ ఈ నియమాలు పాటించి వాళ్ళు చాలా హ్యాపీగా పోయారు. అలాగే తిన్న తర్వాత నిద్రపోవద్దండి అన్నాడు. పగలంతా నిద్రపోకూడదు. అంటే ఈ ఔషధ సేవనం తర్వాత 12 గంటలు నిద్రపోకూడదు. నిద్రపోకపోవడానికి కారణం ఏంటంటేనండి, మనం నిద్రమత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఔషధం తెలితే దీని అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉండదు, దాన్ని యాక్టివ్గా ఉండదు. డైజెస్ట్ అవ్వాలంటే రొటీన్ యాక్టివిటీస్లో పోవాలి, మనసు నిర్మలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. నేను ఈ మందు తిన్నాను, నాకు ఇది పనిచేయాలనేటువంటి మానసిక తృప్తి కూడా వాళ్ళకు ఉండాలి. సో అది ఒక కారణం. సో ఈ 4 నియమాలు సక్రమంగా పాటించిన వాళ్ళు, నేను అబ్జర్వ్ చేసినది కూడా చెప్తున్నానండి. కొంతమంది అన్నారు, ఏమండి మీరు ఈ 4 నియమాలు లేదు పోవట్లేదు, నేను గ్లాసులో కలుపుని తాగేస్తానండి, నాకు తగ్గిద్దా అన్నారు. ఆ విషయం నాకు తెలియదండి, నన్ను అడగొద్దండి దయచేసి అని చెప్పాను. కానీ వాళ్ళు అన్నట్లే దే డింట్ గెట్ ప్రాపర్ రిలీఫ్, దట్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. వాళ్ళు పూర్తిగా విశ్రాంతి కలగల. ఈ ఔషధం చెప్పిన నియమాలు పాటించిన వాళ్ళకి పూర్తిగా తగ్గలేదండి, పార్షియల్గా కూడా తగ్గలేదు. కొంతమంది నిరుత్సాహానికి గురయ్యారు. కానీ బాబు నేను ఒకటే చెబుతున్నాను, నియమాలు పాటించండి, తగ్గిపోతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, పూర్తిగా నియమాలు పాటించండి. అది నేను చెప్పానండి. అది దీని యొక్క పరమార్థం అండి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా 4 నియమాలు పాటించండి, మనస్ఫూర్తిగా తీసుకోండి మీ ఇష్టదైవాన్ని. అది మతంతో సంబంధం లేదండి, కులంతో సంబంధం లేదండి, జాతితో సంబంధం లేదండి. ఎవరైనా సరే, వెదర్ దే ఆర్ హిందూస్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్ ఆర్ ఓవర్ దే మే బి, డెఫినెట్లీ దే విల్ గెట్ రిలీఫ్ ఇఫ్ యూ బిలీవ్. ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇఫ్ బిలీవ్ యువర్ గాడ్ ఆర్ మీ దేవుడు, మీ దైవం, మీ మనసుని మీరు నమ్మండి, ఈ మందు తీసుకోండి. మందు నేను ఇచ్చేవాడినే కానీ దీనికి రిలీఫ్ కర్త నేను కాదండి. మీరు నమ్మినటువంటి భగవంతుడే, మీ నమ్మిన ఆత్మే, మీ మనసే మిమ్మల్ని పూర్తిగా రక్షిస్తుంది, ఆరోగ్యాన్ని నుంచి కాపాడుతుంది. కార్తీక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ఈ మందు పంపిణీ ఎప్పటి నుంచి జరుగుతుంది? వీళ్ళు ఎప్పుడు ఉపయోగించాలి? ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి 4వ తారీఖు నాడు, అంటే నవంబర్ 4, రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రవేశిస్తుందండి కార్తీక పౌర్ణమి గడియలు. సో ఆ గడియల్లో ఉపవాసం ఉండాలి. అందుకని మేము గత 15 రోజుల నుంచి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి పంపిణీ చేస్తున్నామండి, కొరియర్లో పంపిస్తున్నామండి. మాకు ఆన్లైన్లో వచ్చేవాళ్ళు చాలామంది మమ్మల్ని అడిగిన వాళ్ళకి కూడా మేము కొరియర్లో పంపిస్తున్నాం, తీసుకెళ్తున్నారు. దగ్గర ఇప్పటికే 200-300 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా మేము ఈ ఔషధాన్ని ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామండి. ఎవరైనా వచ్చి ఈ ఔషధం తీసుకోవచ్చు, దానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఇది నేను కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవ హాస్పిటల్, డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి గారి KSS ఆయుర్వేద హాస్పిటల్ అని ఉంటుందండి. అమరావతి ప్లాట్స్, చెంచుపేటలో కోగంటి శివయ్య వీధి రోడ్లో డైరెక్ట్గా వస్తే మా హాస్పిటల్ తెలుస్తుందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, బోర్డు ఉంటుంది, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఎవరిని అడిగినా చెంచుపేటలో చెప్తారు. ఈ హాస్పిటల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ఔషధం పంపిణీ చేస్తాము, తీసుకోండి. మా నంబర్లు కూడా, ఫోన్ నంబర్లు కూడా ఇవ్వాలని చెప్తాను. ఏమన్నా అవసరమైతే, అనుమానం అయితే మాకు ఈ నంబర్స్కి కూడా కాల్ చేయండి. మీకు ఈ నిస్సంకోచంగా సమాధానం చెబుతాం, మీ అనుమానాలన్నీ నివృత్తి చేస్తాం. ఎందుకంటే మాకు సేవ చేయటం, 10 మంది ఆరోగ్యంగా ఉండటం, హ్యాపీగా ఆనందంగా. ఆస్మా బాధ భరించలేదండి. బాధపడే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి బాధ ఎక్కువ. అలాంటి బాధ నుంచి విముక్తి పొందండి, హ్యాపీగా ఉండండి, భగవంతుని అనుగ్రహాన్ని అందరూ పొందండి. మా ఫోన్ నంబర్ అండి 9959136714. సార్, ప్రధానంగా ఈ ఔషధం వాడటం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఎవరెవరు వాడచ్చు ఈ ఔషధాన్ని పూర్తిగా? అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమైనా వాడచ్చు? కొంతమంది ఎందుకంటే రెగ్యులర్గా చాలామంది షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి రెగ్యులర్గా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా ఇది వాడచ్చా?
ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారండి. ఇది చాలా అమృతులమైన ఔషధం. ఎవరికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఏ ఉన్నా సరే ఈ ఔషధాన్ని నిర్భయంగా తీసుకోవచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దయచేసి గమనించండి. ప్రతి వ్యక్తి ఈ ఔషధాన్ని తీసుకోవచ్చు. దీనిలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ మెడిసిన్ మీరు రెగ్యులర్గా తీసుకునే మనుషులన్నీ వాడుకోవచ్చు అండి. అవసరమైన వాళ్ళు వాడుకోండి. ఆస్మా అలర్జీకి మనుషులు కూడా మీరు తప్పనిసరి అయితే వాడుకోండి. దాని అవసరం రాదు అని నేను భావిస్తున్నాను, సక్రమంగా పాటిస్తే. మనతో పాటు డాక్టర్ శిరీష ఉన్నారు. ఇదే క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ మందు అనేది, ఔషధం అనేది ఎట్లా రిలీఫ్ ఇచ్చిందో కూడా మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూసిన కేసుల్లో ఈ ఔషధం వాడిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందండి? మేడం, మేము ఇంతకుముందు తీసుకున్నాము, ఇయర్ ఇస్తున్నారంట కదా, మాకు కొరియర్ చేస్తారా అంటే చాలామందికి మేము కొరియర్ కూడా పంపించాము. రిలీఫ్ బాగుందని మా హాస్పిటల్ స్టాఫ్లో వాళ్ళు కూడా యూస్ చేశారు. ఒక్కసారి యూస్ చేయంగానే అసలు చాలా బాగుంది రిలీఫ్ అని చాలామంది చెప్పారండి. మెడిసిన్ అయితే బాగా వర్క్ చేస్తుంది. చూసుకుంటే మీరు చూస్తున్నారు, ఏదైతే ఉందో ఈ ఔషధం, ఈ ఆయుర్వేద ఔషధం ఏదైతే ఉందో డాక్టర్ ఆల నాగిరెడ్డి గారు దాదాపు 28 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజుల్లో ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ మెడిసిన్, ఈ ఆయుర్వేద ఔషధం ఏదైతే ఉందో వాడిన వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా డాక్టర్ నాగిరెడ్డి గారు చెప్తా ఉన్న పరిస్థితి. కార్తీక పౌర్ణమి రోజు తాము చెప్పినటువంటి 4 నియమ నిబంధనలు పాటిస్తూ కూడా ఈ ఔషధాన్ని వాడితే ఆ ఉబ్బసం, ఆస్తమా అనే వ్యాధుల నుంచి కూడా పూర్తిగా రిలీఫ్ పొందొచ్చని చెప్పి కూడా డాక్టర్ నాగిరెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి. ఈ రోజు నుంచి కూడా, ఈ రోజు 3వ తారీఖు, ఈ రోజు నుంచి కూడా ఈ మందు పంపిణీ జరుగుతూ ఉంటుంది. కేఎస్ఎం హై స్కూల్, చెంచుపేట నుంచి కేఎస్ఎం హై స్కూల్ మీదుగా అమరావతి కాలనీకి వచ్చే రోడ్లో ఉన్నటువంటి కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేదిక వైద్యశాలలో కూడా ఈ ఔషధం పంపిణీ చేస్తున్నట్లు కూడా డాక్టర్ నాగిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మందును తీసుకొని ఉబ్బసం వ్యాధి నుంచి, దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఆస్తమా, ఉబ్బసం వ్యాధి నుంచి కూడా పూర్తిగా కూడా రిలాక్స్ అవ్వాలని చెప్పి కూడా డాక్టర్ నాగిరెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్: గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి.